నాసా సారథ్యంలో మరొక్కసారి చంద్రుడి మీదకి వెళ్ళాలి అనే ప్రయత్నంలో భాగంగా ఆర్టెమిస్ సిరీస్ ఆఫ్ ఈ మిషన్స్ ని నాసా వారు చేపట్టారు. ఇప్పుడు జరుగుతున్న మిషన్ ఆర్టెమిస్ 2, ద సెకండ్ మిషన్ అన్నమాట, రెండో ప్రయత్నం. మొదటి ప్రయత్నంలో 2022 నవంబర్లో ఏం చేశారంటే SLS అనే ఒక పెద్ద రాకెట్ తోటి ఈ ఒరాయన్ స్పేస్ క్రాఫ్ట్ అంటే వ్యోమగాములు లేకుండా ఖాళీగా వెళ్ళిందనమాట. వెళ్ళి చంద్రుడి చుట్టూ రౌండ్ కొట్టేసి మళ్ళీ భూమి మీదకి వచ్చేసింది. పెసిఫిక్ ఓషన్ లో పడిపోయింది ఆ ఒరాయన్ అనే మాడ్యూల్. కాబట్టి అసలంటూ మనం ట్రాజెక్టరీని ప్రూవ్ చేయగలం, చంద్రుడి చుట్టూ తిరగగలం, మళ్ళీ సేఫ్ గా రాగలం అన్నది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆర్టెమిస్ 2లో ఏం చేస్తున్నారంటే నాసా వాళ్ళు ఒక 3 అమెరికన్ ఆస్ట్రోనాట్స్, ఒక కెనేడియన్ ఆస్ట్రోనాట్, అంటే వన్స్ అగైన్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ మిషన్ లాగా మొన్న 1వ తారీఖున SLS అనే రాకెట్ తోటి ప్రయోగం చేశారు. నౌ ఇప్పుడు యాజ్ వి స్పీక్ మనం ఈ సందర్భంలో ఆ 4 వ్యోమగాములు కూడా ఆస్ట్రోనాట్స్ కూడా ఈ ఒరాయన్ అనే స్పేస్ క్రాఫ్ట్ లో మనకి చంద్రుడికి మధ్యలో ఒక క్రిటికల్ పాయింట్ ఉంటుంది. అంటే భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటుకుని చంద్రుడి వైపుకి వెళ్ళగలగడం అనమాట. ఆ ప్రయత్నంలో ఉన్నారు నిన్నటి నుంచి. ఇంకా ఇవాళ 4వ తారీఖున కాబట్టి మన భారత కాలమానం ప్రకారంగా 6వ తారీఖున రాత్రి 12 గంటలు ఆ టైంకి చంద్రుడికి అతి సమీపంగా వెళ్తారన్నమాట వీళ్ళు. ఇప్పుడు కూడా ఈ ఆర్టెమిస్ సెకండ్ ప్రయత్నంలో కూడా చంద్రుడి మీద లాంచ్ అవటం లేదు. ఈ 4 వ్యోమగాములు ఈ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడికి 7,400 కిలోమీటర్ల పాయింట్ వరకు, అంటే అతి దగ్గర ఆర్బిట్ పాయింట్ అనమాట అది. ఆ పాయింట్ వరకు వెళ్ళి చంద్రుడిని చుట్టి మళ్ళీ వెంటనే భూమి వైపు ప్రయాణం చేస్తారు. ఇంకో 4 days లో, అంటే బహుశా 10వ తారీఖు సమ్ టైమ్ 10వ తారీఖున 10th పసిఫిక్ ఓషన్ లో స్ప్లాష్ అవుతుంది అనమాట. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, ఆర్టెమిస్ 2లో ఒక ఎంటీ స్పేస్ క్రాఫ్ట్ కాకుండా ఆస్ట్రోనాట్స్ ని తీసుకుని ఆస్ట్రోనాట్స్ 10 రోజుల పాటు ఈ స్పేస్ షిప్ లో ఉండటానికి కావలసినటువంటి పరికరాలు అనుకోండి, ఆ ఎన్వైరన్మెంట్ అనుకోండి, వాటన్నిటిని టెస్ట్ చేసుకోవడానికి ఈ మిషన్ జరుగుతుంది. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మిషన్, వెరీ క్రిటికల్ మిషన్. యాక్చువల్గా SLS తోటి ఒకేసారి 25 నుంచి 30 టన్నుల కార్గోని తీసుకెళ్లొచ్చు. ఈసారి అంతగా తీసుకెళ్ళట్లేదు. 4 వ్యోమగాములకు కావాల్సిన 4 ఆస్ట్రోనాట్స్ కావాల్సినటువంటి స్పేస్, లోపల వాళ్ళ ఫుడ్, ఇంకా మిగతా అరేంజ్మెంట్స్ ఎంతైతే అంతవరకు ప్రయత్నం చేస్తున్నారు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎక్స్పెరిమెంట్ కింద మనం చూడాలి. నాసా వాళ్ళు చేసినప్పటికీ ఎంటైర్ వరల్డ్ కి కనిపిస్తుంది, వినిపిస్తుంది. మనం కూడా కొంత దాని గురించి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా మనకి చంద్రయాన్ లాంటి మిషన్స్ కూడా కొన్ని ఇన్పుట్స్ వస్తాయి. అలాగే గగనయాన్ మిషన్ వచ్చేసరికి కొంత మనకు కూడా కొన్ని ఇన్పుట్స్ వస్తాయి. ఎవ్రీబడి కెన్ లెర్న్ ఫ్రమ్ సచ్ ఇంటర్నేషనల్ ఎక్సర్సైజెస్. కాబట్టి ఆర్టెమిస్ 2 ఘన విజయం సాధించాలని మనందరం కోరుకోవాలి. అయితే 54 సంవత్సరాల తర్వాత అని ఎందుకు మనం అంటున్నాం? 54 సంవత్సరాల తర్వాత ఈ అవసరం ఎందుకు ఏర్పడింది అని అంటే, అప్పట్లో 1960వ దశకం లేదా 70వ దశకాల్లో ప్రధానంగా రష్యన్ బ్లాక్ కి, అంటే రష్యా ఫ్రెండ్స్ ఒక బ్లాక్ అనుకుంటే, అమెరికన్ ఫ్రెండ్స్ ఒక బ్లాక్ అనుకుంటే, ఈ రెండింటి మధ్య కోల్డ్ వార్ వాతావరణం ఉందని మనకు తెలుసు. ఈ కోల్డ్ వార్ వాతావరణం నిజంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి చాలా పుష్ ఇచ్చింది. ఆ కోల్డ్ వార్ అనేది మనకెవరికి నచ్చకపోయినా, కోల్డ్ వార్ ఎన్వైరన్మెంట్, ఆ పరిస్థితులు ఏమైంది అంటే, నీకంటే నేను ఎక్కువ, నాకంటే నువ్వెక్కువ అనే ఒక రేస్ ని క్రియేట్ చేసింది. సో రష్యన్స్ యూరి గగారిన్ స్పేస్ లో పంపారు కాబట్టి, స్పుత్నిక్ అనే మంచి పవర్ఫుల్ రాకెట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, వాళ్ళు శాటిలైట్స్ పంపిస్తున్నారు కాబట్టి, కొద్దిగా లేట్ గా బయలుదేరినా కానీ అమెరికా కూడా అదే స్పిరిట్ తోటి, అంతకంటే మోర్ ఫండింగ్ తోటి వీళ్ళు చాలా కార్యక్రమాలు చేయగలిగారు. నాసా స్పియర్ హెడెడ్ మెనీ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్ లో భాగమే అప్పట్లో అపోలో మిషన్స్ అన్నమాట. ఆ అపోలో మిషన్స్ ఏమేం చేశారు వాళ్ళు? చంద్రుడి దాకా వెళ్ళగలగటం, చంద్రుడి మీద ల్యాండ్ కాగలగటం,
ఇలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అయితే ఆ అపోలో మిషన్స్ కి తర్వాత కోల్డ్ వార్ వాతావరణం లేదు కాబట్టి కొంత స్లో అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు 54 ఏళ్ల తర్వాత ఇప్పుడు టేకప్ చేసిన ఆర్టిమిస్ కి ఏంటి ప్రధానంగా డిఫరెన్స్ అంటే, అప్పట్లో అది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనుకుంటే, చాలా ఎక్స్పెన్సివ్ ప్రోగ్రామ్ అనుకుంటే, ఈ రోజుల్లో అంత ఎక్స్పెన్సివ్ కాదు. మనం అంతకంటే క్వాలిటీ ఇన్స్ట్రుమెంట్స్ తోటి, మోర్ రిలయబిలిటీ తోటి ఇప్పుడు స్పేస్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి ఈ స్పేస్ టెక్నాలజీస్ ను వాడి నాసా ఒక లీడర్షిప్ రోల్ ప్లే చేయాలని అనుకుంటుంది. అయితే కొంతమంది అబ్జర్వర్స్ ఏమంటారంటే, ఇప్పుడు చైనా ముందుకెళ్ళిపోతుందేమో కాబట్టి చైనాతో పోలిస్తే మనం వెనకబడిపోతున్నామేమో అనే భావన అమెరికన్స్ ని కూడా కొంత ట్రిగర్ చేస్తుంది. కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి కూడా మరొకసారి ఈ స్పేస్ రేస్ లోకి అమెరికా వచ్చిందేమో అనేది చాలా మంది అనలిస్ట్ అభిప్రాయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కారణం ఏదైనప్పటికీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఎవెన్చువల్ గా హ్యుమానిటీకి పనికొచ్చే అంశం. టెక్నాలజీ బేస్ ని పెంచడానికి పనికొస్తుంది. క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ రోబస్ట్నెస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనుకోండి, ఇంజనీరింగ్ అనుకోండి, ఇంజనీర్డ్ గూడ్స్ అనుకోండి, వాటన్నిటి కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కారణం ఏదైనా, డ్రైవర్ ఏదైనా, ఇన్స్టిగేట్ చేసింది ఏదేమైనా ఇలాంటి మోర్ అడ్వాన్స్డ్ ఐడియాస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని టెస్ట్ చేసుకునే అవకాశం రావటం ఏ దేశానికైనా మంచిదే. డెఫినెట్ గా ఈ ఆర్టిమిస్ 2 సక్సెస్ అయితే ఆర్టిమిస్ 3లో ఏం చేస్తారు, థర్డ్ ఎక్స్పెరిమెంట్ లో యాక్చువల్ గా ఈ ఆస్ట్రోనాట్స్ మూన్ మీద ల్యాండ్ అవడానికి ప్రయత్నం చేస్తారు. మూన్ మీద ల్యాండ్ అయింది, గతంలో ల్యాండ్ అయ్యి వెనకొచ్చారని మనం విన్నాం. కానీ ఇప్పుడు ఒకసారి ల్యాండ్ అయ్యి అక్కడ పరిసరాలను ఇంకొద్దిగా స్టడీ చేయటానికి లేదా ఒక టెంపరీ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి, రాబోయే రోజుల్లో పర్మనెంట్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడానికి, ఒకసారి పర్మనెంట్ క్యాంప్ ఏర్పాటు చేసుకోగలిగితే దాన్ని లాంచ్ ప్యాడ్ గా వాడుకుని డీప్ స్పేస్ ఎక్స్పెరిమెంట్స్, మార్స్ మీదకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఈ మూన్ అనేది ఒక మంచి ఫస్ట్ స్టెప్ అవుతుంది. డైరెక్ట్ గా ఎర్త్ నుంచి అంత మెటీరియల్ ని లిఫ్ట్ చేసి డైరెక్ట్ గా మీరు మార్స్ దగ్గరికి వెళ్ళటం అనేది చాలా కష్టమైనది పని. కాబట్టి ఒక పాయింట్ లో మనం కొంత ఎఫర్ట్ తోటి మనం మూన్ మీదకి వెళ్తాం. మూన్ మీద లెట్స్ అస్యూమ్ క్రూడ్లీ అది రీఫ్యూలింగ్ సెంటర్ అనుకుందాం, రీఫర్బిషింగ్ సెంటర్ అనుకుందాం. అలాంటి క్యాంప్స్ మనకి మూన్ మీద, చంద్రుడి మీద ఉన్నాయి అని అనుకుందాం. అక్కడి నుంచి మళ్ళీ మీరు మార్స్ దగ్గరికి వెళ్ళడానికో ఇంకేదైనా డీప్ స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటది అనే నమ్మకంతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అయితే ఈ ఆర్టిమిస్ అనే పేరు ఏంటండి అంటే, అపోలోకి గ్రీక్ మిథాలజీలో అపోలో అని ఏదైతే అంటున్నారో ఆ అపోలోకి ట్విన్ సిస్టర్ వచ్చేసి ఆర్టిమిస్ అన్నమాట. అంతే, అంతకంటే ఏం లేదు. ఆ మిథలాజికల్ నేమ్ అది. ఆర్టిమిస్ కి సిస్టర్ లాగా అనుకోండి. సో ఈ ఆర్టిమిస్ సిరీస్ లో మనం 2వ ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు ఇట్స్ అండర్ గోయింగ్. ఇవాళ మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఆ 4 వ్యోమగాములు కూడా, ఆ ఆస్ట్రోనాట్స్ కూడా కుడి ఎడంగా మిడ్వే పాయింట్ లో ఉన్నారు. మిడ్వే పాయింట్ అంటే ఏంటంటే, ఇక్కడ నుంచి చంద్రుడికి భూమి మీద నుంచి ఒక 3,70,000 కిలోమీటర్లు ప్లస్ ఆర్ మైనస్ ఉంది అని అనుకుంటే, వీడు దాంట్లో సగం పాయింట్ లో ఉన్నట్టు ఇప్పుడు ఇవాళ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు. సో అలా వెళ్ళి ఇంకొక 3 days తర్వాత, 3 days కూడా కాదు, ఇవాళ 4వ తారీఖు కాబట్టి 5, 6, 6వ తారీఖు మిడ్ నైట్ కల్లా వీళ్ళు 7,400 కిలోమీటర్లు అనే ఒక పాయింట్ కి, ఎలిప్టికల్ పాయింట్ లో అతి దగ్గర పాయింట్ 7,400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతవరకు వెళ్తారు. మళ్ళీ అదే పాత్ తీసుకుని, ఆ ఎలిప్టికల్ పాత్ తీసుకుని బయటకు వచ్చేస్తారు అన్నమాట. అంటే చంద్రుడి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ భూమి వైపుకి వచ్చేస్తారు. ఈసారి చంద్రుడి దగ్గర నుంచి భూమి వైపుకి వచ్చే క్రమంలో అది ఏదన్నా ప్రొపల్షన్ తో కానీ ఇంకోటి ఏదన్నా ఫెయిల్ అయినా కానీ ఆ క్యాటపుల్ట్ ఎఫెక్ట్ వల్ల ఆటోమేటిక్ గా గైడ్ చేసుకుంటూ భూమి మీదకి వచ్చేంత సేఫ్టీ మెకానిజమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ మిషన్. ఎవరికి ప్రమాదం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. ఆ 4 ఆస్ట్రోనాట్స్ కూడా సేఫ్ అండ్ సౌండ్ గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి టెలికమ్యూనికేషన్స్ లింక్ ఉంది. వాళ్ళు గ్రౌండ్ తో మాట్లాడుతున్నారు, ప్రెస్ తో మాట్లాడుతున్నారు, వాళ్ళ బంధువులతో మాట్లాడుతున్నారు, ఫ్యామిలీస్ తో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇది మోర్ మోడర్న్
మోర్ కంఫర్టబుల్, మోర్ రిలయబుల్, మోర్ రోబస్ట్ మిషన్ కింద మనం చూడాలి. సో లెట్ us wish them all the best, not only for NASA, not only for those astronauts. I think the entire humanity, the entire population around the world అదే క్యూరియాసిటీతో చూస్తున్నారు కాబట్టి మనందరికీ కూడా దీంట్లో నేర్చుకోవడానికి చాలా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి I think we should be very happy to see such missions being successful. Thank you.